ప్రార్థన. మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు పరిశుద్ధమైన పాద సన్నిధిలో చేరి ఈ రీతిగా మేము స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. సజీవులే కదా ప్రభు నేను స్తుతిస్తారు. సజీవ లెక్కలో మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, బాధల్లో అదే మాకు నెమ్మదిస్తుంది. అటువంటి దివ్యమైన వాక్యమును మా హృదయం అనే పలక మీద రాసుకోవడానికి, మా జీవితానికి అన్వయించుకుని ఆనందం పొందడానికి కావలసిన కృప దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడేటువంటి దివ్యమైనటువంటి వాక్యము. దేవుడు మన కన్నీటిని తుడిచే దేవుడు. యెషయా భక్తుడు యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనాన్ని యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రైజ్ ది హల్లెలూయా. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఈ మాట భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి ఇంచుమించుగా సుమారు 60 సంవత్సరాల పాటు ప్రవక్తగా ఉన్నారు. ఈ 60 సంవత్సరాల కాల వ్యవధిలో ఇంచుమించుగా 4 రాజులు ఇజ్రాయెల్ దేశాన్ని, యూదా ప్రజలను పరిపాలించారు. ఈ కాలంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క దుస్థితి, ఇశ్రాయేలు ప్రజల యొక్క కన్నీటి కారణాలు, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఇంత భయంకరంగా కన్నీరు కార్చవలసిన పరిస్థితి, దేవుడు ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాను, మీ తలల మీద నిత్యము కూడా సంతోషము నిలిచి ఉంటుందని వాగ్దానం చేసి వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారు, ఎందుకు భయంకరమైనటువంటి చెరలోకి వెళ్ళిపోయారు, ఎందుకు వాళ్ళ జీవితం అంతా కూడా ఒకరిని చూసి ఒకరు ఏడవలసినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఇశ్రాయేలు ప్రజల యొక్క దుస్థితి ఎలా ఉన్నదంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13-14 వచ్చిన మనం చూసినట్లయితే, వారు తమ పితరుల వలె ముష్కరులైనట్లుగా ప్రవర్తించిరి. ఎంత భయంకరంగా ప్రవర్తించారంటే, కృపగా దేవుని పక్కన పెట్టి, జాలిగా దేవుని పక్కన పెట్టి, వాళ్ళకి నచ్చిన మార్గంలో, వాళ్ళ మెచ్చిన మార్గంలో తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని కలుగు చేసేటువంటి పరిస్థితులు వెంబడి ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని సేవకుల్ని వారు ప్రక్కన పెట్టి త్రోసివేసి ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు తీస్తూ వాళ్ళ జీవితాలన్నీ కూడా చెరపట్టబడినప్పుడు అప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు, దుఃఖాక్రాంతులై ఉన్నారు. దేవుని వాక్యంగా ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క జీవితంలో, మన యొక్క జీవితంలో మనకు మనంగా స్వయంకృతంగా చేసుకున్నటువంటి అపరాధాలను బట్టి కొన్ని సందర్భాల్లో మనము నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తారు. కొన్ని సందర్భాల్లో మన జీవితం అంతా కూడా కన్నీరు అనేవి మనకు మనంగా కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి అనేది మన జీవితాలలోకి వస్తాయి. రెండవదిగా మన జీవితాల్లో మనం చేసేటువంటి పాపం బట్టి, మనం చేసినటువంటి అవిధేయతను బట్టి మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో కన్నీటిని కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి వస్తాయి. దేవుని వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, నీవు నేను కూడా ఒకవేళ కన్నీటి ప్రవాహాల గుండా ప్రవేశిస్తున్నామా? మన జీవితం అంతా కూడా రాత్రి భాగంలో కన్నీరు ఏరులై పారుతున్నాయా? ఆ కన్నీటి కారణాలు ఏంటనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఈ రోజున 2 రకాలైనటువంటి కన్నీరు, 2 రకాలైన దుఃఖాలు
బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఒకటి, రక్షణార్థమైనటువంటి దుఃఖము. రక్షణార్థమైనటువంటి దుఃఖము ఏం కలుగు చేస్తానంటే మారు మనసును కలుగు చేస్తారు. మారు మనసును కలుగు చేస్తూ ఉంటది. కాబట్టి నీవు నేను కూడా రక్షణార్థమైన దుఃఖంలో వెళ్తున్నట్లయితే నీ జీవితానికి మారు మనసు ఇస్తానికి దేవుడు అలాగా కన్నీటి గుండా ప్రవేశింపజేస్తున్నాడు. దిగులు పడదు. ఒకవేళ రెండవదిగా మన యొక్క అవిధేయతను బట్టి, మనం చేసినటువంటి అపరాధమును బట్టి, మన జీవితంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఈ రోజున మన జీవితాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా కన్నీటితో ఉన్నారో అలా మనం కన్నీటితో ఉన్నట్లయితే ప్రభు యెషయా గ్రంథము ఒక శ్రేష్టమైనటువంటి గ్రంథము. దీన్ని మినీ బైబిల్ అంటూ ఉంటారు. 66 అధ్యాయాలు ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి గ్రంథము. ఇశ్రాయేలు ప్రజల యొక్క దుస్థితి, ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఏ విధంగా ఉన్నతమైన నిరీక్షణ అనేది కలుగు చేశాడో, లోక రక్షకుడు ఏ విధంగా రక్షకుడిగా ఈ లోకాన్ని జన్మిస్తాడని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకి భరోసా ఇచ్చాడో, ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ నా జీవితంలో కూడా నీవు నేను కూడా ఎంత కన్నీటి ప్రవాహాల గుండా ప్రవేశిస్తున్నా, ఎంత దుఃఖకరమైన పరిస్థితుల గుండా నువ్వు నడుస్తున్నా, కృపగల దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నా కూడా ఒక చక్కని శుభవార్తనిచ్చి నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకనంటే బైబిల్ గ్రంథం మనందరికీ కూడా తెలుసు, సౌలు భౌతికంగా కన్నీరు విడిచాడు. అరే నేను తప్పు చేశాను, ఈ రోజున కృపగల దేవుడు నన్ను ఇశ్రాయేలు ప్రజల మీద ఒక రాజుగా నియమించాడు. ఎన్నికలైన నన్ను కృపగల దేవుడి రోజున ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా నియమించింది, నన్ను ఏర్పరచుకున్నది ఆ కృపగల దేవుడు. నిత్యము కూడా నా రాజ్యాన్ని స్థిరపరచాలని ఆశపడ్డాడు. కానీ నా జీవితంలో నేను తీసుకున్న అవిధేయతను బట్టి, నా బ్రతుకులో నేను తీసుకున్నటువంటి మనుషుల్ని సంతోష పెట్టాలనుకునేటువంటి ఆలోచన బట్టి, మనుషులు ఏమనుకుంటారో, మనుషులు నన్ను ఏమనుకుంటారో అనేటువంటి ఒక ధోరణి బట్టి, మనుషులు సంతోష పెట్టడానికి నేను చేసినటువంటి అవిధేయతల పనులు బట్టి ఈ రోజున నా రాజ్యం కూలిపోతుంది. ఈ రోజు నా జీవితం అంతా కూడా కన్నీటి ప్రవాహాల గుండా నడవలసిన దుస్థితి వచ్చిందని చెప్పి సౌలు ఒకవేళ ఏ విధంగా తన అవిధేయతను బట్టి కన్నీరు తెచ్చుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకోగలిగాడో, ఒకవేళ అలాంటి దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటుంటే మనం పశ్చాత్తాపడడానికి ప్రయత్నించేద్దాం. సంసోన్ని కూడా కృపగల దేవుడు, దయగల దేవుడు, ఫిలిస్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించే గొప్ప నాయకుడుగా ఈ యొక్క సంసోను దేవుడు ఎన్నుకున్నప్పటికీ కూడా తన జీవితంలో చేసినటువంటి అవిధేయత పనులు బట్టి, తన జీవితంలో తీసుకున్నటువంటి చెడ్డ నిర్ణయాలను బట్టి తన బ్రతుకంతా కూడా కన్నీరు ఏరులై పారినట్లుగా చివరికి ఒక భయంకరమైనటువంటి మరణాన్ని అతడు అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే ఇస్కరియోతు యోధా గురించి మనం చూసినట్లయితే ఇస్కరియోతు యోధా కూడా కన్నీరు కార్చాడు గాని అది లోతైన పశ్చాత్తాపాన్ని కలుగు చేసినట్లుగా మనకు కనిపించదు. ఇస్కరియోతు యోధా తన జీవితంలో కృపగల దేవుడు ఎంతో ఉన్నతమైన కృపించాడు. దేవునితో పాటు శిష్యులందరికీ కంటే ఒక ప్రత్యేకమైన బాధ్యత ఇస్కరియోతు యోధాకు వచ్చాడు. ఇంత కృపగల దేవుడు నన్ను నమ్మి ఇంత బాధ్యతనిచ్చి తన కృపా పరిచయంలో నడిపించుకున్నాడంటే నా పట్ల దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, నా పట్ల దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని చెప్పి కృంతాభావంతో బ్రతకవలసినటువంటి ఈ ఇస్కరియోతు యోధా జీవితంలో తీసుకున్నటువంటి తాత్కాలికమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు బట్టి తన బ్రతుకులో దుఃఖాక్రాంతుడై తనుగా చచ్చిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ దావీదుని బట్టి మనం చూసినట్లయితే దావీదు కూడా కన్నీరు విడిచి రక్షణార్థమైన మారు మనసును పొందినట్లుగా బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 51వ కీర్తన మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా కన్నీటికి గల కారణాలు ఏంటి? మన జీవితాల్లో కన్నీటికి, మన బ్రతుకులు వచ్చేటువంటి ప్రతి కన్నీటికి కారణము ఎవరినో దూషించడం, వాళ్ళ వల్ల ఎలాగైపోయింది, వీళ్ళ వల్ల ఎలాగైపోయింది, వాళ్ళే మా జీవితానికి ఏదో చేశారు అనేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆలోచన విధానం నుంచి బయటకు వచ్చి నా జీవితంలో జరిగేటువంటి ప్రతి పరిస్థితికి, నా జీవితంలో అనుభవిస్తున్నటువంటి కన్నిటికి దేవుడు కారణం కాదు, మనుషులు కారణం కాదు, నా అపరాధం బట్టి, నా స్వయంకృత అపరాధం బట్టి ఈ రోజు నా బ్రతుకంతా కూడా కన్నీటి ప్రవాహాల గుండా వెళుతుందని చెప్పి ఉదయకాల నీకు నువ్వుగా పశ్చాత్తాపడితే
కృపగల దేవుడు నీకు నాకు కూడా ఒక ఉన్నతమైన అవకాశాన్ని ప్రభు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అష్షూరు రాజులు క్రీస్తు పూర్వం 720 సంవత్సరంలో అష్షూరు రాజులు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చెరపట్టుబడి తీసుకుపోయారు. అక్కడతో అయిపోయిందా? లేదు. ఆ తర్వాత కాలంలో హిజ్కియా కాలంలో, హిజ్కియా మరణమైన తర్వాత హిజ్కియా దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు. ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం అంటే క్యాన్సర్ తో బాధపడుతున్న హిజ్కియాని దేవుడు బ్రతికించి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించిన తర్వాత 15 సంవత్సరాలు కూడా దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన కృప, ఈ రోజు నేను బ్రతుకుచున్నానంటే, నా పిల్లలతో సంతోషంగా బ్రతకగలుగుతున్నానంటే ఆయన నాకు ఆయుష్ పొడిగించాడు కాబట్టి నేను సజీవంగా ఉన్నాను అనేటువంటి ఆలోచన ఏ మాత్రం హిజ్కియాకి లేకుండా ఈ 15 సంవత్సరాల పాటు హిజ్కియా ఒక భయంకరమైనటువంటి నిర్లక్ష్యపు ద్వారంతో బ్రతికాడు. అనేకమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తన జీవితంలో, తన కుటుంబంలో అనేకమైన విపత్తులకి కొని తెచ్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 39వ అధ్యాయము 7 వచనం నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివే ప్రయత్నించండి. అక్కడ రాయబడినటువంటి మీరందరూ కూడా నా వైపు చూడండి, జాగ్రత్తగా నా వైపు చూడండి. అక్కడ రాయబడినటువంటి వాక్యపు సారాంశం, హిజ్కియా మరణకర రోగం నుంచి బయటపడిన తర్వాత అతను బాగుపడినటువంటి విధానాన్ని బట్టి బబులోను రాజు తెలుసుకుని అతని కానుకలు పంపించి తన దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటి రహస్యంలో ఉన్నటువంటి ఆ అలంకరణ లేకపోతే ఆభరణాలు, తను కలిగి ఉన్నటువంటి ధననిధి ఇవన్నీ కూడా చూసి వెళ్ళిపోయాడు. అప్పుడు సేవకుని సంప్రదించలేదు. అప్పుడు సేవకుడు వచ్చి అంటాడు కదా, నీవు దేవుని దగ్గర విచారం చేయకుండా మనుషులు సంతోష పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని బట్టే నీ జీవితం అంతా కూడా కన్నీటికి కారణం అయిపోతుంది. నీ పిల్లల్ని బబులోను రాజు నపుంసకులుగా తీసుకుపోతాడంటే హృదయం కఠినమైపోయినటువంటి హిజ్కియా, దేవుడు చేసిన మేలు మర్చిపోయిన హిజ్కియా, దేవుని పట్ల ప్రేమను కోల్పోయిన హిజ్కియా, కఠినమైన హృదయం కలిగి హిజ్కియా అంటాడు కదా, నా పిల్లలు లేకపోతే నాకేంటి, నేను మంచిగా ఉంటే చాలు అనేటువంటి ఒక భయంకరమైన కఠినాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఈ యొక్క హిజ్కియా తీసుకున్నట్లుగా బైబిల్ చరిత్ర మనకు తెలియజేస్తుంది. తర్వాత బబులోను రాజు వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చెరపట్టి తీసుకుపోతున్న పరిస్థితిని మనకు కనిపిస్తూ ఉంటాడు. దేవుడు వాక్యం ప్రేమిలారా, నీ జీవితం నా జీవితం దేవుడు ఒక హెచ్చరికిస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయము నీ యొక్క భవిష్యత్ కాలంలో నీ కన్నిటికి కారణం కాకుండా ఈ రోజు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయము నీ భవిష్యత్ కాలం అంతా కూడా నీవు నీ పిల్లలు సంతోషంగా బ్రతకాలని దేవుని యొక్క ఆశయం ఉన్నది కనుక ప్రతి ఒక్కరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా దేవుని చిత్త ప్రకారంగా నిర్ణయం తీసుకుని మన బ్రతుకంతా కూడా ప్రభుని బట్టి సంతోషంగా జీవించే వారు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. అసలే మనిషి జీవితంలో వచ్చేటువంటి దుఃఖానికి కారణాలు ఏంటి? ఎప్పుడెప్పుడు దుఃఖపడతాం మన జీవితాల్లో? త్వరగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 3 అలాగే 10 వచనాలు నేను చెప్తాను. అందరూ కూడా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఎక్కువ ధ్యానించాలని నా ఆశ. కాబట్టి మీరు చదవడం ఎంత కూడా సమయం అనేది లేదు కనుక దయచేసి త్వరగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ని ధ్యానం చేయండి. మీరు దేవుని చిత్తమైతే కనుక చక్కగా యూట్యూబ్ పెట్టి మరొకసారి వాక్యాన్ని వినడానికి ప్రయత్నించండి. ఆదికాండం 50వ అధ్యాయంలో అక్కడ చరిత్ర మనం చూసినట్లయితే ఇశ్రాయేలు అనగా యాకోబు మరణించినప్పుడు తన కుమారుడైనటువంటి యేసేపు, అందరి గురించి రాయబడలేదు కానీ యేసేపు ఆయన మీద పడి ఏడ్చినట్లుగా మనం చూడండి. ఎంతో దుఃఖాక్రాంతుడైపోయాడు. 40 దినాల పాటు సంతాప దినాలు పాటించారు. అంతేకాకుండా దేశం కాని దేశంలో ఆ యొక్క ఐగుప్తి ప్రాంతీయులందరూ కూడా మన నాయకుడు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని పోషించి మమ్మల్ని కాపాడిన వాడి యొక్క తండ్రి గారు చనిపోయారని చెప్పి కృతజ్ఞతాభావంతో ఈ ఐగుప్తీయులు 70 రోజుల పాటు సంతాప దినాలు పాటించారు. తర్వాత ఈ యొక్క యాకోబు యొక్క పార్థివ దేహాన్ని కానాను దేశంలో పాతిపెట్టడం కోసం వెళ్ళిన తర్వాత పాతిపెట్టిన తర్వాత 7 రోజుల పాటు దుఃఖ దినాలు వాళ్ళు పాటించారని చెప్పి బైబిల్ చెప్తుంది. అంటే మనిషి జీవితంలో ఎప్పుడూ కన్నీరు వస్తుంది అని మనం చూసినట్లయితే అయిన వారిని కోల్పోయినప్పుడు, మనం ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు, మనం ప్రేమించిన వారు ఇక కానరాని లోకానికి వెళ్ళిపోతారని తెలిసినప్పుడు, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా
ముసలి వాళ్ళైనా ఎవరైనా కానీ మన జీవితాల్లో ఎవరినైనా కోల్పోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు సర్వసాధారణంగా మన మనుషులం కాబట్టి ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు మన జీవితాల్లో దేవుడు పుష్కలంగా ప్రవేశపెట్టాడు కాబట్టి మనము కూడా అయిన వారిని కోల్పోయినప్పుడు యేసేపు వలె దుఃఖాక్రాంతులు అవుతాం. కానీ కృపగల దేవుని బట్టి ఈ యొక్క యేసేపు ధైర్యపరచబడ్డాడు. అలాగే రెండోది మనం చూసినట్లయితే మోషే చనిపోయిన తర్వాత తన యొక్క దాసులుగా పిలువబడుతున్నటువంటి యెహోషువ కూడా బహు దుఃఖాక్రాంతులైనట్లుగా బైబిల్ చెప్తుంది. అంటే సర్వసాధారణ మన జీవితాల్లో దుఃఖానికి కారణము ఆయన వారిని కోల్పోయినటువంటి పరిస్థితి మనం ఉన్నామేమో. అయితే కృపగల దేవుడు చెప్తూ ఉంటున్నాడు, ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆయన ఇచ్చే ఆదరణ, ఆయన ఇచ్చే ఓదార్పు ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా మనకి ఇవ్వలేరు. రెండోదిగా మనం చూసినట్లయితే మన జీవితాల్లో ఇందాక నేను చెప్పాను సౌలు గురించి. ఎంత చెప్పుకున్నా కానీ సౌలు యొక్క పరిస్థితి మనందరూ కూడా ఒక హెచ్చరిక. ఏంటండి? హెచ్చరిక. ఏమని రాయబడి ఉంటుందంటే మొదటి సమూయేలు గ్రంథం 15:37 సౌలుని రాజుగా నియమించినందుకు సమూయేలు ప్రవక్త ఏమయ్యాడంటే దుఃఖపడినంటది. దేవాది దేవుడు ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడంటే సౌలు రాజుగా చేసినాడు. ఎందుకు? అవిధేయతను బట్టి. ఎందుకంటే అవిధేయతను బట్టి ఈ ఉదయకాల సమయంలో నీ అవిధేయతను బట్టి, నా అవిధేయతను బట్టి ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా గాని అవిధేయులుగా బ్రతికి కృపగల దేవుని బాధ పెడుతున్నామా? ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నామా? తల్లిదండ్రులు బాధ పెడుతున్నామా? అన్నదమ్ములు బాధ పెడుతున్నామా? దయచేసి సౌలు ఏ విధంగా అవిధేయత పరుడే, సౌలు ఏ విధంగా అవిధేయతను ప్రదర్శించి దేవునికే కాదు సేవకుని కూడా దుఃఖం కలుగు చేస్తున్నట్లుగా మనం కూడా దుఃఖం కలుగు చేసేవారుగా ఉండదు. హల్లెలూయా. సంతోష పెట్టేవారుగా మనం బ్రతకాలి. మూడోదిగా మనం చూసినట్లయితే గనక ఇశ్రాయేలు ప్రజల యొక్క దుస్థితికి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దుస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఎజ్రా గాని నెహెమ్యా గాని అంటాడు కదా, మన యొక్క అపరాధమును బట్టి, మన యొక్క అవిధేయతను బట్టి, ఇందులో దేవుని యొక్క ప్రమేయం ఏమీ లేదు. మన అపరాధములను బట్టి, మనం చేసిన దేవుని యొక్క నిబంధన త్రోసివేసిన దాన్ని బట్టి, ప్రేమించిన దేవుని కాదనుకున్న దాన్ని బట్టి, కృపగల దేవుణ్ణి కాదనుకుని ఈ లోకం వెంబడి పరుగులేసిన దాన్ని బట్టి ఈ రోజు మన జీవితాల్లో ఈ యొక్క కన్నీరుని తెచ్చుకున్నాము. పశ్చాత్తాపడండి, కన్నీరు విడవండి అని చెప్పి ఎజ్రా గాని నెహెమ్యా గాని అక్కడ ఒక ప్రత్యేక ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాం. తర్వాత మనం చూసినట్లయితే కనుక నిర్జలమైన పరిస్థితి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే నిర్జలమైపోయిన పరిస్థితి. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు నిర్జలమైపోయింది? ఎందుకు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు? వారిని ఉద్దేశించి దేవాదేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి? యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు కదని, గొంగల పురుగు విడిచిన దానిని మిడతలు తినివేస్తున్న దానిని పసర పురుగులు తినివేస్తుంది, పసర పురుగు తినివేస్తున్న దాన్ని చీడ పురుగులు తినివేస్తుంది. అస్సలు ఏమీ కూడా లేదు. మోడు బారిపోయిన పరిస్థితి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పంట లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి, మనశ్శాంతి లేని పరిస్థితి. కారణం ఏంటి? కృపగల దేవుని యొక్క నిబంధన త్రోసివేసి ఈ లోకం వెంబడి పరుగుపెట్టి ఇశ్రాయేలు ప్రజలారా మీ అందరూ కూడా గమనించండి, మీ పంటని ఎలా తినివేస్తుంది, మీ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు మీరు అనుభవిస్తున్నారు, కారణం ఏంటని అడిగితే గనక ఈ రోజు రాయబడిన మాట ఏంటో తెలుసండి, మీరు పాలకులుగా ఉంటారు కానీ మీరు ఎప్పుడు కూడా బానిసలుగా ఉండరు. మిమ్మల్ని తలగా చేస్తాను కానీ తోకగా చేయను. ఎప్పుడో తెలుసా? నీ దేవుడని యెహోవా నిబంధనలను నువ్వు పాటించినప్పుడు, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు నడవడానికి సిద్ధపడినప్పుడు నువ్వెప్పుడు కూడా తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఎప్పుడు కూడా నువ్వు అధికారిగా ఉంటావు కానీ నీవు దాసుడిగా ఉండవు అని చెప్పి చక్కని వాగ్దానం చేసి నడిపించినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ రోజున ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉందో తెలుసా? ఒక సమస్య పోతే మరొక సమస్య, మరొక సమస్య పోతే మరొక సమస్య, సమస్యల వలయాల్లో చిక్కిపోయారు. పంటను ఎలా తినేస్తుందో తెలుసా? కనీసం
ఒక చిన్న ఆశ కూడా లేకుండా ఆశల సౌధనంతని కూడా కుప్పకూల్చేసి నువ్వు కట్టుకున్నటువంటి ఉన్నతమైన ఆశయాలన్నీ కూడా కుప్పకూలిపోయే పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలకు రావడానికి కారణం తెలుసా? గొంగల పురుగు తిని వేస్తుంది. గొంగల పురుగు మనం చూసినట్లయితే బబులోను సామ్రాజ్యం, రెండోదిగా మిడతలు అనగా మాదియా పారసీక రాజు, అలాగే మూడోదిగా మనం చూసినట్లయితే పసర పురుగు అనగా గ్రీకు సామ్రాజ్యం, చీడ పురుగులు అనగా రోమా సామ్రాజ్యం. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగా చిత్తుగా చేయాలో, ఎంత భయంకరంగా నాశనం చేయాలో అంత భయంకరంగా నాశనం చేసేటట్లుగా కృపగల దేవుడే, ప్రేమించిన దేవుడే ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క బబులోను రాజులకి, ఆ యొక్క మాదీయ పారసీక రాజులకి, గ్రీకు వారికి, రోమా వారికి ఆయన అప్పగించేసంటే కారణం తెలుసా? వాళ్ళ యొక్క అవిధేయత. వాళ్ళు కలిగి ఉన్న అవిధేయతను బట్టి ఆ విధముగా భయంకరం కన్నీరు ఏరైపడేటట్లుగా వాళ్ళందరూ కూడా అటువంటి శ్రమంలోకి వెళ్ళిపోయారు. అలాంటి వారిని దేవుడు అలా విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. ఒకవేళ వాక్యం ప్రేమిలారా, నీ జీవితంలో కూడా ఆశల సౌధాలన్నీ కూడా నువ్వు ఆలోచించిన ఆలోచనలన్నీ కూడా కుప్పకూలిపోయినాయా? నా కుటుంబం ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, నా భార్య ఎలా ఉండాలి, నా సంఘం ఎలా ఉండాలి, నా సేవకుడు ఎలా ఉండాలని ఎన్నో ఆశలు కలిగి ఆశల సౌధాన్ని కట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయేటట్లుగా కుప్పకూలిపోయినాయా? నీకు ఒక శుభవార్త. ఇదే యోవేలు గ్రంథంలో కృపగల దేవుడు మీరు కోల్పోయిన పంట అంతటిని కూడా నేను తిరిగిస్తానట్లుగా ఈ రోజున నువ్వు దేని కొరకు దుఃఖాక్రాంతులు అయ్యావో, దేని కొరకు దుఃఖాక్రాంతురాలుగా నువ్వు జీవిస్తున్నావో, నీ యొక్క దుఃఖం అంతటిని కూడా దేవుడు నాట్యంగా మార్చి నీ జీవితంలో సంతోషకరమైన దినాలు దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. రైట్. తర్వాత మన జీవితాలు ఓడిపోయినప్పుడు, ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని మనం ఓడిపోయినప్పుడు, కుటుంబ పరంగా గాని మన యొక్క సేవా పరంగా గాని సంఘ పరంగా గాని ఓడిపోయినప్పుడు సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు వస్తూ ఉంటారు. అవునా కదా? ఓడిపోయినప్పుడు ఎవరైనా సంతోషిస్తారా? పెళ్ళైపోయినప్పుడు ఎవరైనా సంతోషిస్తారా? కుప్పకూలిపోతున్నప్పుడు ఎవరైనా సంతోషిస్తారా? అయితే మన జీవితాల్లో ఒకవేళ నువ్వు ఓడిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నేను గెలిపించి నీ దుఃఖమును సంతోషంగా మార్చాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. చివరగా మన జీవితాల్లో దుఃఖం రావడానికి కారణము మనం కలిగి ఉన్న అనారోగ్యం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం, ఇప్పుడు అనేక ప్రార్థన చేస్తాం, అనేక మంది కొరకు మొరపెట్టాం. వాళ్ళే కాదండి, ఇంకా అనేక మంది డాక్టర్లు కూడా అంతుపట్టలేని రోగముల చేత బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారందరూ కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. కడుపార భోంచేయని పరిస్థితి. ఏ క్షణాన ఏ వార్త వినాలో, ఏ క్షణాన ఏ డాక్టర్ ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితి అని చెప్పి ఎన్ని హాస్పిటల్ పెట్టినా, ఎన్ని హాస్పిటల్ వెలుస్తున్నా కానీ ప్రతి హాస్పిటల్లో కూడా కిటకిటలాడుతూ ఉంటుందంటే ఈ రోజున మనుషులు అనేకమైన రోగాల చేత, నిన్న మొన్న చక్కగా తిరుగుతున్న వ్యక్తి, నిన్న మొన్న చక్కగా ఆడుకున్న వ్యక్తి, నిన్న మొన్న చక్కగా సంతోషంగా ఉన్న వ్యక్తి ఇంత భయంకరమైనటువంటి బలహీనతకు వెళ్ళిపోయారని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం కలిగి ఉన్న అనారోగ్యాన్ని బట్టి కృంగిపోతూ ఉంటాం. యోగు భక్తులు మనకి ఒక నిదర్శనం. దయచేసి ఇలా మన జీవితాలు చెప్పుకుంటూ పోతే అనారోగ్యాలకి దుఃఖాలకి అనేక కారణాలు కావచ్చు. మానసిక ఒత్తిడి, నమ్మక ద్రోహాలు. దావీదు జీవితంలో చూసినట్లయితే నమ్మక ద్రోహం ఎంతో మంది దావీదు పట్ల జరిగించారు. ఇవన్నీ కూడా ఆలోచించుకుని, దేవా నీ ఒక్కడే నమ్మదగిన దేవుడు, నా కన్నీరంతటిని నాట్యంగా మార్చగలదు నీవే, నా యొక్క కన్నీటిని, నా దుఃఖమును, నా నిట్టూర్పుని ఎగిరిపోయేటట్లు చేసేవాడు నీవే ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. ఇలాంటి కన్నీటితో ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిచిపెట్టేశాడా? కాదనుకున్నాడా? త్రోసివేసాడా? మీరు నాకు వద్దనుకున్నాడా? మరొక సమాజాన్ని కోరుకుంటానన్నాడా? లేదు. ఇదే యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం జాగ్రత్తగా చదివినట్లయితే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం జాగ్రత్తగా మొదటి నుంచి చివరి వరకు చదివితే 3 పార్టులుగా, 3 విభాగాలుగా ఈ యొక్క అధ్యాయం ఉంటుంది. మొట్టమొదటిగా రాసుకోండి, 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు కూడా యెషయా గ్రంథము 1వ అధ్యాయం నుంచి 55వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు ఏమంటా తెలుసా? ఇన్విటేషన్ అనగా దేవుడు ఆహ్వానిస్తున్నాడు,
దుఃఖాక్రాంతులైన ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని నిబంధనలు తోసివేసిన ఇశ్రాయేలు ప్రజలారా, మీకు మీరుగా కన్నీరు కొని తెచ్చిన ఇశ్రాయేలు ప్రజలారా, నా ప్రేమను మర్చిపోయిన ఇశ్రాయేలు ప్రజలారా, నా ఆప్యాయతను అనురాగాన్ని చేసిన మేలుల్ని విస్మరించిన ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ కూడా ఎన్నిసార్లు చెప్పినా వినని ఇశ్రాయేలు ప్రజలారా, మీకు ఒక అవకాశం ఇస్తున్నానని చెప్పి ఆయన అంటున్న మాట, తప్పిక కొన్ని వారులారా నేల యొద్దకు రండి. హల్లెలూయా. నా యొద్దకు రండి. మీరు దాహంతో ఉన్నారు, నా యొద్దకు రండి. ఇప్పటికి కూడా నేను ప్రేమిస్తున్నాను, ఇప్పటికి కూడా నేను ఆహ్వానిస్తున్నాను, ఇప్పటికి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నానని చెప్పి కృపగల దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి, పాడైపోయిన ఇశ్రాయేలు ప్రజలకి, దుఃఖముతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి, కన్నీటితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి, నిరీక్షణ లేని ఇశ్రాయేలు ప్రజలకి, ఆహారం లేని ఇశ్రాయేలు ప్రజలకి ఏ విధంగా పిలిపించాడో ఈ ఉదయకాల నీకు నాకు కూడా ఆయన ఒక పిలిపిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పి ఆయన నీకు నాకు కూడా ఒక ఆహ్వానాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన వైపు తిరుగుదామా? ఆయన వైపు మనం అందరం కూడా తిరిగి కృపగల దేవుని యొక్క ప్రేమకి మనం అందరం కూడా బదులవుదామా? ఇంకా దేవుని యొక్క ప్రేమను కాదని చాచిన హస్తాలతో, చాచిన చేతులతో నీ వైపు చూస్తున్నటువంటి దేవుని యొక్క ఆహ్వానాన్ని కాదని చెప్పి ఇంకా లోకం వైపు పరుగులు తీసేటువంటి వ్యక్తిగా నీవు నేను కూడా ఉండకూడదని నీ కన్నీరంతా నాట్యంగా మార్చుకుని ఆ తప్పిపోయిన కుమారుని ఏ విధంగా కృపగల తండ్రి ఏ విధంగా చేర్చుకున్నాడో ఆయన నిన్ను నన్ను కూడా చేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక 6వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే 55వ అధ్యాయం యెషయా 55వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే పునరుద్ధరణ, రిస్టోరేషన్ అంటారు. ఏంటండి? ఆయన పిలవడమే కాదు, కోల్పోయిన సమస్తం కోల్పోయిన ఇశ్రాయేలు ప్రజలను పిలిచి ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు కోల్పోయినదంతా కూడా నేను మీకు తిరిగి ఇస్తాను. సాతానుడు దొంగిలించిన సమస్తాన్ని మీకు తిరిగి, మీరు కోల్పోయిన పంటంతా కూడా నేను తిరిగిస్తాను. ఏది కోల్పోయా నీ జీవితంలో? లోకం వైపు పేరు మనశ్శాంత, నెమ్మదిన, ఆదరణ, ప్రేమన, సంతోషాన్న, నీ జీవితంలో కోల్పోయిన సమస్తాన్ని కూడా నీ బ్రతుకులో దేవుడు పునరుద్ధరింప చేయాలని ఆశపడుతున్నాడు. దీన్ని రిస్టోరేషన్ చేస్తానంటాడు. హల్లెలూయా. దేవుని వైపు తిరుగుదాం. ఆయన ఆహ్వానాన్ని మనమందరం కూడా స్వీకరించి ఆయన వైపు తిరిగే ప్రయత్నించాలి. నువ్వెంతగా దేవుని దూరం అయిపోయినా, ఎంతగా దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయినా, నీ జీవితం ఎంతగా అట్టడి స్థితికి వెళ్ళిపోయినా, నీ బ్రతుకంతా కూడా ఆశ సౌదాలన్నీ కూడా ఏమాత్రం కూడా ఆశలు లేనటువంటి నీ జీవితంలో కృపగల దేవుడు కోల్పోయినవన్నిటిని కూడా తిరిగి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. రిస్టోరేషన్. దేవుని వైపు తిరిగే ప్రయత్నం చేద్దాం. కోల్పోయినవన్నీ కూడా దేవునికి ఇవ్వాలనుకుంటాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, నీవు తలంచిన తలంపుల కంటే నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ సంఘాన్ని కృపగల దేవుడు ఆశ్చర్యతగా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. చివరిగా మనం చూసినట్లయితే కనుక 12వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా ఏంటో తెలుసా? నిరీక్షణ. ఏంటండి? నిరీక్షణ. ఏమంటారండి? నిరీక్షణ. చూడండి ఏమనంటారో తెలుసా? అలాగే 12వ వచనం నుంచి అలాగే నా నోటి నుండి వచ్చిన వచనముండును నిష్ఫలముగా నా యొద్దనికి మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు. నేను పంపిన కార్యము సఫలం చేయను. మీరు సంతోషంగా బయలువెళుదురు, సమాధానం పొంది తోడుకుని పోబడదురు. మీ ఎదుట పరమోత్తములను మెట్టలుగాను సంగీత నాదములుగాను చేయను. పొలంలోని చెట్లన్నీ కూడా చప్పలు కొట్టను. ముండ్ల చెట్లు బదులుగా దేవదారు వృక్షములు బలిపించను. దురదగుండు చెట్లకు బదులుగా గొంచి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడి నిత్యమైన జ్ఞాపకం సూచనగాను ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 9వ వచనం. ఆకాశము భూమి పైన ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించిన వానికి ఆహారం కలుగుగా, అది చిగురించినట్లుగా వర్ధిల్లుగా చేయను, అలాగే నా నోట వచ్చే మాటలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దీన్ని ఏమంటారో తెలుసా? నిరీక్షణ. ఏంట నిరీక్షణ? ఆకాశం నుంచి మంచు కానీ, వర్షం కానీ
భూమి మీద పడటం ప్రారంభమైన తర్వాత మరలా వెనక్కి వెళ్ళగలదో, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు, దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశములు, దేవుడిని ఆశీర్వదించాలనుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు అనుగ్రహించి నిన్ను నన్ను కూడా ఆ విధంగా స్థిరపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో అది కాబట్టి ఈ 55వ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి. ఒకవేళ నీ దేవుడు నీకు ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరిద్దాం. రెండోదిగా నీ జీవితంలో కోల్పోయినన్నీ కూడా తిరిగి పునరుద్ధరించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మూడవదిగా నీ జీవితంలో గొప్ప నిరీక్షణ కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటంటే నిరీక్షణ కలుగు చేయాలని ఆశపడుతున్నాడు. రైట్. ఎంతవరకు కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క దుస్థితి, ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందో, ఈ రోజున సర్వ సమాజం పరిస్థితి అలా ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆహ్వానాన్ని స్వీకరిందాం. మన జీవితంలో కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకుందాం. మూడవదిగా నిరీక్షణ కలిగి మనం అందరం కూడా బ్రతుకుదాం. అయితే ఒక వ్యక్తి యొక్క జీవితంలో కన్నీరు వచ్చినప్పుడు ఆ కన్నీరు అంతా కూడా, దుఃఖం అంతా కూడా, నిట్టూర్పు అంతా కూడా ఎగిరిపోవాలంటే 3 పనులు చేయాలి. ఏంటంటే 3 పనులు చాలా ఉన్నాయి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి 3 విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిది దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఏం చేయాలండి? దేవుని సన్నిధిని ప్రేమించాలి. సర్వసాధారణంగా ప్రపంచంలో సాటి మనిషికున్న నైజం ఏంటో తెలిసింది. దుఃఖము వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు ఆ కన్నీరు గల కారణాలు ఏంటని పరీక్షించుకోవడానికి బదులుగా ఎక్కువ శాతం మంది దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. ఈ రోజుల్లో అది ఎక్కువైపోయింది. అలాగే ఎక్కువైపోయింది. బైబిల్ చరిత్రలో మీకు అందరికి సుపరిచితమైన తల్లి గారు మొదటి సమయాలు కదా 1వ అధ్యాయం 10వ వచనం నుంచి మీరు చూసినట్లయితే హన్నా తల్లి కనిపిస్తా ఉంటారు. హన్నా బహు దుఃఖాక్రాంతులై ఉంది. ఎంత దుఃఖాక్రాంతులండి? బహు దుఃఖాక్రాంతులై. ఎందుకు దుఃఖాక్రాంతులై ఉంది? ఎన్నో సంవత్సరాలైతే దేవాలయానికి వెళ్తుంది, శిలోహులకు వెళ్తుంది, మందిరానికి వెళ్తుంది. కానీ తన జీవితంలో గర్భఫలం లేని కారణాన్ని బట్టి పెరిగిన సూటిపోటి మాటల చేత కృంగగిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని బట్టి ఈ అన్న బహు దుఃఖాక్రాంతురాలై ఉన్నదని వాక్యం స్పష్టంగా రాశాడు. అన్ని సంవత్సరాలాగా ఈ సంవత్సరం కూడా దేవాలయానికి వచ్చింది. దేవాలయానికి వచ్చిందంటే దేవుని ప్రేమిస్తుందా లేదా? ప్రేమిస్తుంది. కాబట్టి తన జీవితంలో వచ్చినటువంటి దుఃఖాక్రాంతమైన పరిస్థితి ఏది కూడా దేవుని ప్రేమలో నుంచి వేరు చేయాలి. వాక్యం ప్రేమ విన్నారా? నీ జీవితంలో నీ స్వయం కృప అపరాధాన్ని బట్టి తీసుకున్నటువంటి ఆ యొక్క బాధను బట్టి కూడా దేవుని మీద వేసి దేవుని సన్ని దూరం అయిపోతున్నటువంటి వారందరికి కూడా దేవుడు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. ఎంత భయంకర దుఃఖాక్రాంతురాలు ఉన్నప్పటికీ కూడా దేవాలయంలోకి వచ్చింది. దేవాలయంలోకి వచ్చి ఎంతగా ప్రార్థన చేస్తుందో తెలిసింది. నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో ఎలుగెత్తి కన్నీరు విడుస్తూ లోపల ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. నన్ను గొప్పతో జ్ఞాపకం చేసుకోని చెప్పి ఒక గురి కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆమె చేస్తున్న ప్రార్థన చూసినటువంటి యొక్క ఏలి అనేటువంటి దైవ సేవకుడు అనుకున్నాడు, ఆమె మత్తురాలుగా ఉన్నది. ఏమనుకుంటున్నాడు? లేదయ్యా, నేను మత్తురాలుగా లేను, ఇంటి దగ్గర బాధలు భరించలేకపోతుక ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే మీరు కూడా నిందిస్తున్నారు, మీరు కూడా అపార్థం చేసుకున్నారు. నాకు ఎక్కడ మనశ్శాంతి లేదు, ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ చూసిన దుఃఖకరమైన పరిస్థితి. ఈ బ్రతుకెందుకు, ఈ జీవితం ఎందుకు? మందిరానికి వచ్చిన తర్వాత కూడా మీరు నన్ను ఈ రకంగా గాయపరుస్తున్నారని చెప్పి తన మనస్సులో బాధ పెట్టుకోలేదండి. ఆమె మాట్లాడుతున్న మాట తెలుసా? దైవ సేవకుడా, నేను మత్తురాలైన లేను, నేను నా యొక్క దుఃఖం అంతా కూడా ప్రభుకి చెప్పుకుంటున్నానయ్యా. నేను పడే వేదన, నేను కాచే కన్నీరు, నేను పడుతున్న వేదన, నిద్రలేని రాత్రులు గడుపుతున్న పరిస్థితి, అనేక అవమానాలు, బంధువుల అవమానాలు, స్నేహితుల అవమానాలు, ఇవన్నీ కూడా భరించి ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నా ప్రభుతో చెప్పుకోవాలని, నా దుఃఖంని నాట్యంగా మార్చేవాడని, నా కన్నీరంతా కూడా ఎగిరిపోయేటట్లుగా చేసేవాడని
ఆయన కృపగల దేవుని మందిరానికి వచ్చిన బాధ చెప్పుకున్నానయ్య అని చెప్పి తన బాధంతా కూడా చెప్పుకుంటే నీవు కోరుకున్న ప్రకారం నీకు జరుగునుగా కానీ దైవ సేవకుడు ఈమెతో మాట్లాడినప్పుడు ఆమె వెళ్ళిపోతూ అంటది కదా, ఆనాటి దినం నుంచి మరలా దుఃఖాక్రాంతులుగా ఉండుట మానేసింది. చక్కగా భోజనం చేసి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది. ఆమె కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? ఆమె దుఃఖమును దేవుడిని ఆశ్చర్యంగా మార్చలేదా? ఆమె కలిగిన కన్నీరంతా కూడా దేవుడు నిట్టూర్పంతా కూడా ఎగిరిపోయేటట్లుగా చేయలేదా? కృపగల దేవుడు, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి ఎంత గొప్ప ప్రవర్తించాడో తెలుసండి. ఇశ్రాయేలు ప్రజలందరినీ అభిషేకించేటువంటి గొప్ప రాజులు సైతం అభిషేకించి గొప్ప దైవ సేవకునిచ్చాడు. మగసిరి కలిగినటువంటి చక్కల కుమారుని ప్రభు ఈ యొక్క హన్నాకు అనుగ్రహించాడు. అమ్మా, నీ జీవితం కన్నీరంతా కూడా ఎలా పోయింది, నీ కన్నీరంతా కూడా ఎలా ఎగిరిపోయింది అని చెప్తే, అయ్యా నా జీవితంలో వచ్చిన శ్రమల బట్టి, నా బ్రతుకులు వచ్చిన శ్రమల బట్టి, మనుషుల ద్వారా, స్నేహితుల ద్వారా, శ్రేయులాసుల ద్వారా వచ్చే శ్రమల బట్టి, బాధలు బట్టి నేను కృంగిపోయి నాకు మనస్సు బాగాలేదు, దేవుని మందిరానికి వెళ్ళబుద్ధి కావట్లేదు అనుకోలేదు. నేను నా ప్రభు సన్నిధిని నేను ప్రేమిస్తే నా కన్నీరు దేవుడు మార్చంగా మారుస్తాడు. నా దేవుని సన్నిధిని కన్నీరు విడిస్తే నా కన్నీరు అంతా కూడా దేవుడు నార్చంగా మారుస్తాడు అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకాన్ని నా జీవితంలో కలిగి ఉన్నాను. కాబట్టి ఆయనను దర్శించకపోతాడా, ఆయనను కనికరించకపోతాడా, నా కన్నీరు అంతా నార్చంగా మార్చకపోతాడా, నా దుఃఖంలో నీకు ఎగిరిపోయేటట్టు చేయకుండా పోతాడని చెప్పి ఆయన సన్నిధిని ప్రేమించానయ్యా, ఆయన మందిరాన్ని ప్రేమించాను, ఆయన బంగారు పాదాలు పట్టుకుని నేను ప్రాధేయపడ్డాను, కన్నీరు విడిచి నేను వేడుకున్నాను. నా కన్నీరంతా కూడా ఎగిరిపోయేటట్లుగా ప్రభు చేశాడు. నా దుఃఖములన్నీ కూడా ఎగిరిపోయేట్లుగా చేశాడు. అది అనారోగ్య సమస్య కావచ్చు, అది కుటుంబ సమస్య కావచ్చు, నువ్వు కలిగిన వ్యక్తిగత జీవిత సమస్య కావచ్చు, ఏ సమస్యకైనా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం పరిష్కారం కాదు. నా కుమారుడు, నా కుమార్తె, ప్రభు సన్నిధిలో కన్నీరు విడుచు. దేవుని పట్ల కలిగిన ఉద్దేశములు, దేవుని పట్ల కలిగిన ప్రణాళికలు, ఆయన పట్ల కలిగిన ఉద్దేశములు ఆకాశము కంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. హన్నా గనక ఈ బాధ అంతా ఇంతే, ఈ దుఃఖాలన్నీ ఇంతే, మనుషులు అర్థం చేసుకోవాలి, సేవకుడు అర్థం చేసుకోవాలి, భర్త అర్థం చేసుకోడు, భార్య అర్థం చేసుకోదు, పిల్లలు అర్థం చేసుకోలేదు, మనశ్శాంతి లేకుండా బ్రతును, చచ్చిపోతే బాగును అనేటువంటి ధోరణితో ఏ ఒక్కరు వెళ్ళొద్దండి. దేవుని పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది. దేవుని సన్నిధిని ప్రేమించండి. దేవుడిచ్చే సంతోషాన్ని, దేవుడిచ్చే ఆనందాన్ని నీ జీవితంలో కనులారా చూడగలుగుతాం. రెండోదిగా మనం చూసినట్లయితే మన యొక్క కన్నీరు అంతా నాట్యంగా మార్చబడాలంటే, నీ దుఃఖములు ఎగిరిపోవాలంటే రెండవదిగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. దేవుని ప్రేమించాలండి. దేవుని వాక్యము 119వ కీర్తన 50వ చరణంలో ఉంటుంది కదా, నీ వాక్యము నన్ను బ్రతికించేది, బాధల్లోనే నాకు నెమ్మదినిచ్చేది. హల్లెలూయా. దావీదు భక్తుడు జీవితం ఎన్నెన్నో దేవుని హృదయానుసరుడైనప్పటికీ కూడా తన బ్రతుకులు ఎన్నో కన్నీరు కార్చాడు. ఒక సందర్భం అంటాడు కదా, నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటుంటే నా పరుపు తేలిపోతుంది, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను, ఇంటి మీద ఒంటరిగా పిచ్చుకు వలె ఉన్నాను, నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నాను. అలాంటి సందర్భం నేను చేసిందేదో తెలుసా? నీ వాక్యం ధ్యానించాను, నీ వాక్యమును ధ్యానించాను, నీ వాక్యము నన్ను నా జీవితంలో నన్ను బ్రతికించేదని చెప్పి నేను నమ్మాను. నీ వాక్యమే నా జీవితం ఏం కలుగు తెలుసా? నెమ్మది కలుగు చేస్తుంది. ఈ రోజున చాలా మంది ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేశారు, ఆయన నిబంధనలు త్రోసివేశారు, వాళ్ళ జీవితాల్లో బాధలు కొని తెచ్చుకున్నారు. వాక్యం ప్రేమిలారా, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నెమ్మదితో బ్రతికించాలని ఆశపడుతున్నాడు. నీ వాక్యాన్ని బ్రతికిస్తాదంటున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? భక్తులైనటువంటి యెహోషువ కూడా కన్నీరు కారుస్తూ, భయపడుతూ, దుఃఖపడుతున్న సందర్భాల్లో, నిద్ర లేని రాత్రులు గడుపుతున్న సందర్భంలో హిజ్కియాని కూడా బైబిల్ గ్రంథంలో యెహోషువ అని కూడా దేవుడు ధైర్యపరిచి అంటాడు కదండి, యెహోషువ నువ్వు ధర్మశాస్త్రం ధ్యానించే విషయంలో కానీ, దాన్ని బోధించే విషయంలో కానీ, కుడికి కానీ ఎడమకి కానీ తొట్టిల్లకుండా నువ్వు నడిచినట్లయితే
నేను గొప్పగా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నేను గొప్పగా దీవిస్తాను. ఈ రోజున వాక్యము మన జీవితాలు నెమ్మది కలుగు చేస్తాను. నీకు బాధ వచ్చినప్పుడు వాక్యం చదువుతున్నావా? కన్నీరు ఏరులై పారుతున్నప్పుడు బైబిల్ వాక్యాన్ని పెట్టుకుని నువ్వు ధ్యానించగలుగుతున్నావా? కృపగా దేవుడిచ్చే ఆదరణ. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడే మాటలు, ఈ ప్రపంచంలో 100 మంది నీతో మాట్లాడినప్పుడు రాని ఆదరణ ఆయన వాక్యం ద్వారా మనకు వస్తుంది. దయచేసి నీ జీవితంలో ఎలాంటి శ్రమలు గుండా వెళ్ళినప్పుడు భక్తులు అనబడిన వాళ్ళు ఏ విధంగా దేవుని చేత ఆదరించబడ్డారో నీవు నేను కూడా వాక్యము ద్వారా ఆదరించబడాలి. హల్లెలూయా. ఆయన మమ్మల్ని ఎట్టి ఆదరతో ఆదరించాడు. ఎట్టి శ్రమలు ఉన్న వారినైనా కానీ ఆదరించడానికి ఆయన సమర్థుడు అని వాక్యం చెప్తుంది కనుక దయచేసి నీ జీవితంలో ఒకవేళ నిరాశ నిస్పృహలో కన్నీటి గుండా వెళ్తున్నప్పుడు వాక్యాన్ని త్రోసివేయొద్దు. ఏ ఒక్కరూ కూడా వాక్యాన్ని విసర్జించే వారిగా ఉండొద్దు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడైన ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఇక్కడ కూర్చున్నటువంటి సమాజంలో ఎంతమంది ప్రతి దినము వాక్యం చదివి ఆదరణ పొందుతున్న వారు ఉన్నారు. నీ జీవితంలో నా జీవితంలో బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఎంత కాలం అయింది? నీ బ్రతుకు నా బ్రతుకులో సెల్ ఫోన్కి ఎంత సమయం కేటాయిస్తున్నా? నీ జీవితం నా జీవితంలో పనికిరాని ముచ్చట్లు చెప్పుకోవడం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నా? నేను ఆదరించి నీ కన్నీరు తుడిచి నీ యొక్క దుఃఖమని ఎగిరిపోయేటట్లు చేసేటువంటి వాక్యాన్ని ఎంతమంది ధ్యానిస్తున్నారు? భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు కదండి, నీ వాక్యం నన్ను బ్రతికించెను, బాధలది నాకు నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఇక మూడవదిగా ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన రక్షణ ప్రేమించిన వారు, ఆయన రక్షణ ప్రేమించే వారి జీవితాల్లో దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతారు. ఏంటండి? దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతారు. యెషయా గ్రంథము 51వ అధ్యాయం నేను చదువుతున్నాను. 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చారు. నిత్య సంతోషము వారి తలల మీద నుండి వారు సంతోషానందము గలవారైదుగురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా. మూడవదిగా దేవుని యొక్క రక్షణ ప్రేమించే వారు, మన దేవుడు ఎవరో తెలుసుండి? విమోచకుడు. ఎవరండి? విమోచకుడు. ప్రతి క్రైస్తవుడు కూడా నీ జీవితం నా జీవితంలో ఏదో మేలు జరిగిందని ప్రభు నమ్ముకున్న వారిని కాదు, కానీ కృపగా దేవుడు నిన్ను కూడా విమోచించాడు. ఏమిచ్చాడండి? విమోచించాడు. క్షయమైపోయేటువంటి వెండి బంగారం ద్వారా విమోచించలేదు, కానీ ఆయన మూల్యమైనటువంటి ఆయన రక్తము ద్వారా నీకు నాకు ఏమిచ్చాడండి? ఆయన విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను బట్టి మనం అందరము కూడా ఆ రక్షణ ప్రేమించే వారిగా ఉంటే గనక మన యొక్క కన్నీరంతా కూడా ఏమవుతుందండి? ఆనందంగా మారుతారు. అలా కాకుండా భౌతిక సంబంధమైన వాటి కోసం కనుక మనం బ్రతికితే దేవుడు ఈ రోజు నువ్వు కోరుకున్నట్లుగా చేస్తే ఆనందంగా ఉంటావు. దేవుడు నువ్వు ఎంత మంచిదానవో మంచివాడవో పరీక్షించడానికి కొంత ఆలస్యం చేస్తే మన యొక్క పరిస్థితి అంతా కూడా బయటపడిపోతారు. అవునా కాదు? కాబట్టి రక్షణ ప్రేమించాలి. ఏం ప్రేమించాలంటే నీ రక్షణ. దావీదు భక్తుడు కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు ఆయన ప్రాధేయపడింది, నా రాజ్యం పోకూడదు ప్రభా, నా కుటుంబం పోకూడదు ప్రభా అని ప్రార్థన చేయడానికి కంటే ప్రాముఖ్యంగా నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా అంటే నా జీవితానికి ఆనందానికి కారణం ఏంటో తెలుసా? రక్షణ. ఈ రక్షణ కూర్చున్న ఆనందం ఈ రోజున చాలా మందికి తెలియకుండానే అనేక మంది ఎవరో చెప్పారని చెప్పేసి బాప్తిసాలు తీసేసుకుంటున్నారు. ఆ ఆనందం తాత్కాలికమైనదే. నిజంగా దేవుని రక్షణను బట్టి ఆనందించేవారు ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభుని బట్టి ఆనందిస్తారు. ఓకే, రక్షణ కూర్చున్నటువంటి కొన్ని నియమ నిబంధనలు చెప్పే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా హృదయంలో విశ్వసించాలి. రక్షించబడ్డావనడానికి నిదర్శనం ఏంటో తెలుసండి? ఫస్ట్ మన జీవితాల రక్షణకి మెట్లు ఏంటో తెలుసండి? దేవుని యొక్క సువార్తను వినాలి. రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఏముంటదంటే దేవుని యొక్క సువార్తను మనము వినాలి. రెండవ స్టెప్
వినడమే కాకుండా వినటం వల్ల మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. రెండో స్టెప్ ఏంటో తెలుసండి? నమ్మాలి. స్వార్థ ఏం చేయాలండి? నమ్మాలి. మంచి వార్త మనం నమ్మాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. మూడవదిగా నమ్మిన తర్వాత లోతైనటువంటి పశ్చాత్తాపడాలి. ఏ పడాలంటే? నమ్మిన వెంటనే బాప్తిసం పొందడం కాదు. ఏం చేయాలండి? లోతైన పశ్చాత్తాపం. మన గత జీవితాలలో దేవునికి ఎలా వ్యతిరేకంగా బ్రతకాం, దేవుని ఏ విషయాల్లో బాధ పెట్టాం, తెలియచేసిన కొన్ని మన జీవితాల్లో మనం గుర్తున్న ప్రతి దాని విషయంలో కూడా లోతైన పశ్చాత్తాపం అనేది పడాలి. లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనం. తర్వాత మన జీవితాల్లో మనోడి ద్వారా యేసు ప్రభువు నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? దేవుని మీద విశ్వసించాలి. యేసు ప్రభువు ఉన్నారని, ఆయన లోక రక్షకుడు వచ్చాడని, నీకు నాకు కూడా ఉచితమైన రక్షణ ఇచ్చాడని చెప్పి మనం అందరం కూడా నమ్మాలి. తర్వాత మనం చూసినట్లయితే 4వ స్టెప్ బాప్తిసం పొందాలి. ఏం చేయాలండి? బాప్తిసం పొందాలి. 5వ స్టెప్ ఏంటో తెలిసింది? అంతవరకు నమ్మకంగా ఉండాలి. ఏం చేయాలి? మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని అంతవరకు కూడా కాపాడుకోవాలి. అప్పుడే జీవితం ఉంటారు. ఓకేనా? ఎన్ని స్టెప్లు ఉన్నాయి రక్షణలో? 5 స్టెప్పులు. మొదటి ఏంటంటే దేవుని గురించి వినాలి. రెండోది వినడమే కాకుండా విశ్వసించాలి. మూడోది మన అతిక్రమణమే పశ్చాత్తాపడాలి. ఓకేనా? మనం అందరం ఇప్పుడు యేసు ప్రభువు నిజమైన దేవుని నోటితో ఒప్పుకోవాలి. తర్వాత బాప్తిసం పొందాలి. తర్వాత బాప్తిసం పొందిన రక్షణని అంతవరకు కూడా కాపాడుకోవాలి. ఈ విధంగా అంతవరకు కాపాడుకుని ప్రభు యొక్క కృపలో ముందుకు సాగిపోదాం. నీ కన్నీరు అంతా కూడా నాట్యంగా మార్చబడాలంటే దేవుని సన్నిధిని ప్రేమించండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి, రక్షణ ప్రేమించండి. మీ కన్నీరు అంతా కూడా నాట్యంగా ప్రభు చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించింది కాక ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని బిడ్డలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం కలుసుకోవచ్చు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలి. అయ్యా నా తండ్రి, రక్షణ ప్రేమించే వారిగా, నీ వాక్యాన్ని ప్రేమించే వారిగా, నీ సన్నిధిని ప్రేమించే వారిగా మేము ఉంటే మా కన్నీరంతా నాట్యంగా మార్చబడతాయి. మా కన్నీరు దుఃఖమన్నీ ఇక్కడ ఎగిరిపోతాయి. మేమందరూ సంతోషంగా బ్రతకడానికి అవసరం కృప దయచేయమని, అందరి హృదయాల్లో వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.